ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 3వ ఆదివారం. ఈ ఆదివారాన్ని తెలుగు శ్రీ సభ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జ్యోతిర్మయ ఆదివారంగా కూడా కొనియాడుతుంది. క్రీస్తే జ్యోతి, మన జీవితాలను వెలుగుమయం చేసేటువంటి క్రీస్తు జ్యోతిని మనము కొనియాడుతున్నాం. మనలో ఉన్న పాపపు చీకటిని తొలగించి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, తన జీవపు వెలుగుతో నింపువాడు క్రీస్తు. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును అని ప్రభువు పలుకుతున్నాడు. మరి వాక్య రూపుడైనటువంటి దైవ వాక్కు జ్యోతి, ఆ దైవ వాక్కు జీవము, ఆ దైవ వాక్కు మన జీవాహారము, ఆ దైవ వాక్కు మనలో ఉన్నటువంటి పాపపు చీకటిని తొలగించేటువంటి జ్యోతి అని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. దైవ వాక్కు గురించి రెండవ పట్టణంలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో క్రీస్తు జ్ఞాన శరీరము, ఆ శరీరములో ఉన్నటువంటి అవయవాలము మనమందరము సంఘమంతా కూడా ఒక చక్కనైనటువంటి పొందికైన శరీర భాగాలతో నిర్మితమైనది. చక్కని సమన్వయం ఉండాలి అనేటువంటి భావాన్ని కూడా మనము ధ్యానం చేస్తున్నాం. మొదటిగా దైవ వాక్కు, దాని శక్తి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో చాలా చక్కనైనటువంటి వాక్యాలు ఉన్నాయి. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటేనూ పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళు మజ్జ కలిగి వరకును అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. వాక్కు చేసేటువంటి పని. ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణానికి వెళ్ళినట్లయితే యూదా ప్రజలు బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళారు. నెబుకద్నెజర్ ఆధ్వర్యంలో వెళ్ళారు. ఆ నెబుకద్నెజర్, ఆ యొక్క బాబిలోనీయులు యూదా దేశం మీద పడి సమస్తాన్ని నాశనం చేశారు. యెరూషలేము దేవాలయం పతనం అయిపోయింది, పట్టణము చెల్లాచెదరైపోయింది, సమూలంగా పునాదులతో గోడలు పునాదులు కూడా ధ్వంసం చేశారు. బలిష్టమైనటువంటి యువకులను, నైపుణ్యం గల వారిని అందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. సుమారు 50 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే అంతా కూడా పతనం, ధ్వంసం, కంటతడి పెట్టారు. అక్కడ ఎజ్రా ప్రవక్తగా ఉన్నాడు, ధర్మశాస్త్ర బోధనుగా. నెహేమియా పాలకుడుగా ఉన్నాడు. వారి ఆధ్వర్యంలో తిరిగి వచ్చినటువంటి వారు తిరిగి వారి యొక్క పట్టణాన్ని, ఒక దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. నిర్మాణం అయిన తర్వాత వారందరినీ కూడా ఒక మైదాన ప్రదేశంలోనికి సమావేశపరిచి అక్కడ ఎజ్రా ధర్మశాస్త్రమును, ఎత్తైన ప్రదేశం నుండి ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా, పిల్లల దగ్గర నుంచి ముదిసరుల వరకు అందరూ ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారు. విని గ్రహించగలిగిన వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అంటూనే ఉన్నారు.
ఆ వాక్యం ఎంత లోతుగా వెళ్ళిందంటే వారి గుండెల్లోకి, ధర్మశాస్త్రాన్ని చదివి దాన్ని అనువదించారు, దాని తాత్పర్యమును వివరించారు. చదివిన భాగమును ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చారు. ఎందుకు? దేవుడు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తే, మా తాత తండ్రుల ఐగుప్తు బానిసత్వం నుండి ఎర్ర సముద్రం గుండా అద్భుత రీతిగా పొడి నేల మీద నడిపించుకొని 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించి, బండరాతి నుండి నీటిని ప్రవహింపజేసి, పక్షులను ఆహారంగా ప్రసాదించి, వారు కట్టని పట్టణాలను సేద్యం చేయనటువంటి ఆ ఓలివలను ద్రాక్షలను వారు సొంతం చేసిన తరువాత ఏం చేశారు? ఆ సత్యదేవుడైన యావేను మరిచిపోయారు. దబ్బర దేవతలు, మరి ఆకాశ శక్తులు, బాలు దేవతలను ఆరాధించారు, విగ్రహారాధన చేశారు. ఫలితంగా వీళ్ళు బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది. అయ్యో, ఇంతగా మమ్మల్ని ప్రేమించే మా దేవుడిని మేము విడిచిపెట్టామే, మరిచిపోయామే, ఎంత పొరపాటు చేశామని వాక్యము వాళ్ళ గుండెల్లోనికి చొచ్చుకొని పోయినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు, వారి తప్పిదాన్ని వాళ్ళు గుర్తించారు. ఇదిగో ఇందాక మనం విన్నాము, దేవుని యొక్క వాక్కు ఎలాంటిది? చైతన్యవంతమైనది, సజీవమైనది. ఇదిగో అది ఛేదించుకొని పోతుంది గుండెల్లోకి. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను దాన్ని విచక్షింపగలదు, బయటకు తీసుకొని వస్తుంది. గుండెలు పగిలేలాగా వాళ్ళు ఏడ్చారు, కన్నీరు కార్చారు, దుఃఖించారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని శరణు కోరారు. ప్రియమైన సహోదరులారా, ఇది దేవుని యొక్క వాక్కు మనం విన్నప్పుడు అది చేసే పని. దావీదు పాపం చేసిన తర్వాత ఏ ప్రవక్తను పంపించాడు దేవుడు? ఏ ప్రవక్తను పంపించాడు? పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త చెప్పినటువంటి ఆ కథ రూపంలో ఉపమానంగా చెప్పినటువంటి ఆ కథ అయిన తర్వాత ఆ గుండెలేని బండరాతి వాడు చావవలసిందే అన్నాడు. అది ఎవరో కాదు, నువ్వే. ఆ కసాయివాడివి నువ్వే. ఆ గొర్రెపిల్లను చంపింది నువ్వే. ఎవరో గొర్రెపిల్ల? తన సైనికుని భార్య. ఆ సైనికుడిని చంపేశాడు, తన భార్యను తన సొంతం చేసుకున్నాడు, అన్యాయం చేశాడు, ఇదిగో హత్య చేశాడు. అది ఎవరో కాదు, నువ్వే అని దేవుని స్వరంగా చెప్పిన తర్వాత అతను కన్నీరు కార్చాడు, తన తప్పిదాన్ని తను తెలుసుకున్నాడు, దుఃఖపడ్డాడు. దేవా, నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని అన్నాడు. కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని కరుణ కోసం ప్రార్థించాడు. ప్రియమైన సహోదరులు, ఇది దేవుని యొక్క వాక్కు యొక్క శక్తి. మరి ఇటువంటి దేవుని వాక్కు సజీవమైనటువంటిది. ఆ సజీవమైన వాక్కు నరావతారి అయి మన మధ్యకు వచ్చింది. అతడే యేసు ప్రభువు, మెస్సయ, రక్షకుడు, ఇమ్మానువేలు దేవుడు. యేసు ప్రభు తన సొంత ఊరికి వెళ్ళాడు, సువార్త పట్టణం. ఆత్మ బలము చేత తిరిగి తన సొంత ఊరికి వచ్చాడు. శోధనలు జయించిన తర్వాత ఎడారిలో నజరేతుకు వచ్చిన తర్వాత అలవాటు చొప్పున, చక్కని మాటను చూడండి అక్కడ 16వ వచనము. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అలవాటు చొప్పున. అలవాటు అంటే ఎప్పుడు చేస్తామండి? అలవాటు సంవత్సరానికి ఒకసారి చేసేదాన్ని అలవాటు అంటారా? ప్రతిరోజు చేసేదాన్నే అలవాటు అంటారు. క్రమం తప్పకుండా చేసేది అలవాటు. మనం బ్రష్ చేసుకోవాలని ప్రత్యేకంగా టైం టేబుల్ రాసుకుంటారు ఎవరన్నా? ఉదయం లేచిన వెంటనే చేయవలసిన కార్యక్రమాలు రాసుకుంటారు ఎవరన్నా? లేచిన వెంటనే
అలవాటు. అప్రయత్నంగా మన ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు, క్రమం తప్పకుండా చేసేది. ఇదిగో యేసు ప్రభువు అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ఆలయానికి వెళ్ళాడు. వాళ్ళకి విశ్రాంతి దినం అంటే సబ్బతు దినం, శనివారం ప్రార్థనా దినం, మనకి ఆదివారం. ఆలయానికి వెళ్ళడం ఒక అలవాటు. యేసు ఎందుకు వెళ్ళడం? యేసు దేవుడు కదా, అతనెందుకు ప్రార్థనానికి వెళ్ళాడు? అతనెందుకు ప్రార్థన చేశాడు? మనందరికీ కూడా ఒక మాదిరిగా ఉండడం కోసం తన తండ్రితో ఎప్పటికప్పుడు సంభాషిస్తున్నాడు. ప్రార్థనలో రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు. మనం చదువుతుంటాం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు రాత్రంతా కూడా యేసు తన తండ్రితో సంభాషిస్తూ ఉన్నాడు. ఆ 12 మంది అపోస్తలులు ఎన్నుకున్నప్పుడు ఆ రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాడు. శిలువ మీద తన ప్రాణము బలియాగంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ శుభ శుక్రవారం ముందు ఆ గురువారం గెత్సెమనే తోటలో రాత్రంతయు కూడా అతడు ప్రార్థనలో గడిపాడు. రక్తము చెమట రూపములో బయటకు వస్తుంది. ప్రార్థనలో గడిపాడు. కాబట్టి ప్రార్థన అతనికి అలవాటు. మరి మనకెంతమందికి అలవాటు ఆలయానికి రావడం? క్రమం తప్పకుండా చేసేది అలవాటు. మరి ఎంతమంది ఆలయానికి ఆదివారం వస్తున్నారు? ప్రతిరోజు ఆలయానికి పూజాబలి ఉంది మనకి. కనీసం ఆదివారం అయినా సరే ఆ ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు, తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావాలి, మన కష్టం చెప్పుకోవాలి. దేవా, నీ వల్లనే నేను ఈ వారం అంతా సజీవంగా ఉన్నాను, నన్ను నా బిడ్డల్ని కాపాడిన దేవా నీకు వందనాలు, నీవు నా దేవుడవు, నా కుటుంబం అంతా నీకు చెందిన వారము. దేవా, ఇది నా కష్టము, రాబోయే రోజుల్లో కూడా నన్ను కాపాడు, నీ రెక్కల మాటు నన్ను సంరక్షించని ఆ ప్రభు సన్నిధిలో విన్నవించుకోవడం, మనవి చేసుకోవడం, కన్నీరు కార్చడం. అలవాటు. ఆలయానికి వెళ్ళడం అలవాటా కాదా నాకు? అక్కడ యెషయా ప్రవక్త ప్రవచనాలు, పవిత్ర ప్రవక్త గ్రంథము ఆయనకు అందించారు. తీసి చదవగానే అక్కడ వచ్చిన మాటలు ఏమిటి? ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు, పీడితులకు విమోచన, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి నన్ను పంపెను. ఈ వాక్యాలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. ప్రభువైన యావే నన్ను అభిషేకించను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు, హృదయ వేదన నుండి వారికి దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు నన్ను పంపెను. అతని అనుగ్రహ వత్సరమును గూర్చి, దేవుడు శిక్షించి దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారికి ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. ఈ ప్రవచన వాక్యాలు విన్న తర్వాత ప్రభు ఏమంటున్నాడు? నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది అంటున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అభిషిక్తుడు ప్రభు అంటున్నాడు, 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు నా గురించే. ఆ అభిషిక్తుడు ఎవరో కాదు, నేనే. తరతరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయాను నేనే. గుడ్డి వారి కనులు తెరవడానికి, చెవిటి వారి వినికిడి అందించడానికి, చెరలోనున్న వారికి విడుదలనివ్వడానికి, ప్రభు వత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నది నన్నే అని ప్రభువు చెప్పకనే చెప్తున్నాడు. ప్రియా సహోదరులారా,
ఇదిగో వాక్కును అందించడానికి, శుభవార్తను, దుఃఖములో కన్నీటిలో ఉన్నవారికి శుభవార్తను, రక్షణ వార్తను అందించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని శుభవార్తను ప్రకటిస్తున్నాడు. చూడండి, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, పీడితులకు విమోచన. యేసు ప్రభువు గుడ్డి వారికి చూపిచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, పాపములో ఉన్నవారికి పశ్చాత్తాపపూరిత హృదయాన్ని ఇచ్చాడు. జక్కయ్య, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, సుంకరులు, పేతురు, ఇలా అనేక మందికి పరితాప హృదయులకు పాపక్షమాపణనిచ్చాడు. పాపమనే చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చాడు. 7 దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి మరియ మగ్దలేనకు పాప విమోచనను ప్రసాదించాడు, విడుదలనిచ్చాడు. ఇదిగో పాపము మనల్ని బందీలను చేస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. యేసే ఆ సత్యము. పాపం మనల్ని బందీలు చేస్తుంది, కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేస్తుంది. బందీ అంటే ఎవరు? ప్రిజనర్, ఖైదీ. ఆ ఖైదీ బయట తిరగలడా స్వతంత్రంగానా? ఒక గదిలో పెట్టి ఇనప చట్రాలు ఆ గేట్లు వేసి దాని పెద్ద తాళం వేసేస్తారు, కాళ్ళు చేతులు కట్టేస్తారు. పాపం చేసిన వాడి పరిస్థితి అదే. కాళ్ళు చేతులు, ఇది కూడా కథలు లేకుండా చేస్తుంది, మనల్ని నిలబెట్టేస్తుంది అక్కడంతే. కథలనివ్వదు అక్కడి నుంచి. మనం చెయ్యాలనుకుని చేయనివ్వడు, మనకు స్వేచ్ఛను హరిస్తుంది పాపం. స్వతంత్రంగా బయట తిరగలేము. దొంగతనం చేసినవాడు చీకటినే కోరుకుంటాడు, వెలుగులోకి వస్తాడా? లైట్లోంచి పారిపోతాడు, చీకటిలో పారిపోతుంటాడు. స్వతంత్రం లేదు అతనికి, ఎందుకంటే పాపం చేశాడు. ఒక్కసారి పాపం చేసిన వాడు, అటువంటి వాడిని సైతాన్ ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇదిగో నువ్వు కానీ ఏమైనా అంటే అల్లది గుర్తు బయట పెడతాను. బ్లాక్మెయిల్. మనం అనుకున్నది చేయలేము. విల్ బి బ్లాక్మెయిల్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్. స్వతంత్రం లేకుండా మనం మాట్లాడలేము, చేయాలనుకుంటే చేయలేము, వెళ్ళాలనుకున్న దగ్గర వెళ్ళలేము. పాపం మిమ్మల్ని బందీలను చేస్తుంది, కానీ సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాడు. చెరలో మనం పాపం చేసిన వాళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతున్నాం, ప్రిజన్లోకి వెళ్ళిపోతున్నాం. వారికి విడుదలను ప్రసాదించడానికి వచ్చానన్నాడు. ఈరోజు మనం ఇది ప్రకటించేటప్పుడు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా అపర క్రీస్తుగా మారుతున్నాడు. గురువు మాత్రమే కాదు, అనదర్ క్రైస్తవులందరూ కూడా క్రీస్తును పోలినవారు. క్రిస్మా తైలముతో అభిషేకము పొందినటువంటి ప్రతి జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డ యాజకుడు, బోధకుడు, నాయకుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు యొక్క పని చేయాలి. విడుదల కార్యాన్ని మనం కూడా చేయాలి. విడుదల చేయాలంటే ముందు మనం ఖైదీగా ఉన్నావేమో, మనం చెరలో ఉన్నావేమో. ఈరోజు నువ్వు ఏ చెరలో ఉన్నావు? నిన్ను బంధించేసేది ఏంటి? ఈరోజు ఏ పాపం అనేటువంటి గొలుసులతో నువ్వు బంధించబడ్డావు? దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. మరి ఎవరిని నువ్వు, ఎటువంటి విషయాలు నువ్వు గుడ్డివానిగా ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు? ఏ విషయాల్లో నీవు పీడింపబడుతూ ఉన్నావు? మనం ప్రశ్నించుకున్న దానికి సమాధానం చెప్పాలి. అంతేకాదు, మరొక ప్రక్క ఎంతమందిని నీవు బాధ పెడుతున్నావు, ఎంతమందిని నీవు ఖైదీలను చేశావు, ఎంతమంది కళ్ళు కప్పావు, ఎంతమందిని మోసం చేశావు. విడుదల నీకు నాకు కావాలి. వ్యక్తిగతంగా మనం ఇతరులకు విడుదలనివ్వాలి, బంధించకూడదు, విడుదలనివ్వాలి. ఈరోజు ఎంతమంది నీ కుటుంబంలో నీ వలన సంతోషంగా ఉన్నారు? లేకపోతే ఎంతమంది నీ వలన
దుఃఖంలో ఉన్నారు నీ కుటుంబ సభ్యులు. బయటికి చెప్పకపోయినా నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు ఆడే మాటలు, నీ ప్రవర్తనను బట్టి నీ కుటుంబంలో ఎంతమంది చెప్పకుండానే దుఃఖంతో ఉన్నారు? ఎంతమందికి నువ్వు బయట హాని చేస్తున్నావు? ఆనందాన్ని ప్రకటించాలి, దుఃఖాన్ని ప్రకటించేటువంటి వార్తగా ఉన్నామా? దుఃఖ వార్తగా ఉన్నామా? దుర్వార్తగా ఉన్నావా? నువ్వు సువార్తగా ఉన్నావా? ఈరోజు విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి మనం విడుదలనివ్వడానికి ముందుకు సాగాలి. మరి ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, ఇక రెండవది సువార్త పట్టణం కదా, రెండవ పట్టణంలో కొరింథీ పౌలుడు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన లేఖలో, క్రీస్తు జ్ఞాన శరీరము. ఒక చక్కనైనటువంటి ఉపమానాన్ని పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. సంఘము శరీర భాగాలతో సమానంగా ఒక పోలికగా చూపిస్తున్నాడు. శరీరంలో కళ్ళు, చెవులు, నోరు, ఇక కాళ్ళు, చేతులు, ఇవన్నీ కలిపితేనే శరీరం. ఈ శరీరం అంతా ఒకే అవయవం. కన్ను మాత్రమైతే అది శరీరమే కాదు, చెవి మాత్రమైతే అది శరీరం కాదు. ఒక్కొక్క అవసరాన్ని బట్టి అవయవాన్ని దేవుడు అమర్చాడు మానవ శరీరంలో. తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమును చేర్చెను, అవయవమును చేర్చెను అని చెప్తూ, ఒక్కొక్క అవసరాన్ని తీర్చడానికి ఒక్కొక్కటి. కన్ను చూడడానికి, చెవి వినడానికి, నాలుక మాట్లాడడానికి, రుచి చూడడానికి, చర్మము, శరీరము, కాళ్ళు, చేతులు, ఒక్కొక్క విధి నిర్వహించడానికి దేవుడు ఒక్కొక్క అవయవాన్ని పెట్టాడు. ఇందులో మంచి అవయవాలు ఉన్నాయి, బలహీనమైన అవయవాలు ఉన్నాయి, అందమైన అవయవాలు ఉన్నాయి, అందవిహీనమైన అవయవాలు ఉన్నాయి. మనము దేనికి శ్రద్ధ చూపిస్తుంటాం ఎక్కువగా శరీరంలో? చెప్పండి, ఎక్కువ శ్రద్ధ దేనికి చూపిస్తారు? చంద్రబింబంలాగా మన ముఖం మీదే కాన్సన్ట్రేషన్ అంతా మన ముఖం మీద ఉంటుంది. ఒకటికి 2-3 సార్లు చూసుకుంటాం, వెనక్కి వస్తాం, ముందుకు వస్తాం. ఏదో చాలా ప్రొసీజర్ ఉంటుందట. నాకు తెలియదు, ఏదో పౌడర్ రాసుకుని వెళ్ళిపోతాను కాదు, చాలా ప్రొసీజర్. ముందు కడగడం, తర్వాత ఏదో వాటర్తో కడగడం, తర్వాత రోజ్ వాటర్తో కడగడం, ఆ తర్వాత ఫౌండేషను, తర్వాత బిల్డింగ్. ఫౌండేషను తర్వాత బిల్డింగ్. ఎలా కడతాం? లేయర్ మీద లేయర్ ఒక అరించి దట్టంగా దిట్టంగా మేకప్ చేసుకుంటాం. కాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరన్నా? కాళ్ళు ఎంత శ్రమ పడతాయి. ఈ అందమైన ఈ యొక్క శరీరం కదలాలంటే కాళ్ళు కావాలి కదా. కాళ్ళకి ఎవరైనా అంత శ్రద్ధ చూపిస్తారా? ఎంత మురికి, ఎంత బురద, ఎన్నెన్ని తొక్కుకొని వస్తుందో, ఎన్నెన్ని ముళ్ళు గుచ్చుకుంటాయో. ఎవరైనా దానికి శ్రద్ధ చూపిస్తారా? ఎవరైనా కృతజ్ఞత తెలియజేస్తారా? దేన్ని పొగుడుతాం? దీన్నే కాళ్ళని ఎవడు పొగడు, గుర్తించడు, పట్టించుకోడు. కానీ అత్యవసరం. ఎంత చక్కని పోలిక అంటే, కొన్ని బలహీనమైనటువంటి అవయవాలు ఉంటాయి, వాటికి మనం శ్రద్ధ చూపించాలి, ఎక్కువ శ్రద్ధ చూపించాలంటాడు. ఎలాగా? కుటుంబంలో ఎవరికైనా బాగోలేదనుకోండి, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు బాగా ఉన్నారు, 3వ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కాస్త ఏదో చిన్న లోపం వచ్చిందనుకోండి, కాలు కానీ చెయ్యి కానీ మాట్లాడలేకపోయింది కానీ, ఆ పిల్ల మీద, ఆ బిడ్డ మీద మిగిలిన ఇద్దరికి అంత శ్రద్ధ అవసరం లేదు. ఆ 3వ ఆ చిన్న బిడ్డ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. ఆ కుటుంబం అంతా కూడా ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ప్రేమ. అందరికి ఒకటిస్తే వాళ్ళకి 2 లడ్డూలు కానీ ఏదైనా సరే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. ఇది ఒక చక్కని పోలిక. ఇదిగో మన సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు దేవుడు. యువకులు శక్తి సామర్థ్యాలు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు. పెద్దలు ఉన్నారు, కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. పీఠాన్ని అలంకరించే వాళ్ళు పీఠాన్ని అలంకరిస్తారు. వృద్ధులైనటువంటి వారు అనుభవం వారి ఆస్తి. అనుభవంతో మిగిలిన వాళ్ళు ఎలా నడుచుకోవాలో చెప్తారు.
ఒక్కొక్కరికి ఉపదేశి తన బాధ్యత, సిస్టర్స్ వారి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు, గురువు తన బాధ్యతను నిర్వహిస్తాడు. ఒకరు చేయగలిగింది మరొకరు చేయలేరు. మన యూత్ ఉన్నారు, ఉదాహరణకి యూత్ ఆ పైకి ఎక్కి డెకరేషన్ చేయాలి. ముసలిళ్ళు ఎవరిని ఎక్కగలరా? చిన్నపిల్లలు ఎక్కగలరా? స్త్రీలు ఎక్కగలరా? చేయగలరా? అది వాళ్ళకి దేవుడిచ్చిన శక్తి, అది వాళ్ళకి మాత్రమే సాధ్యం. అది వాళ్ళు చెయ్యాలి. నీకు పాటలు పాడేటువంటి ఒక అనుగ్రహం దేవుడిస్తే దాని పాటలు పాడాలి. నువ్వు డెకరేషన్ చేసే ఆ యొక్క చక్కని నైపుణ్యం అది చెయ్యాలి. ఒక్కొక్కరు తన బాధ్యత నిర్వర్తించినప్పుడే ఆ కుటుంబం ముందుకు సాగుతుంది, ఆ సంఘం అనే కుటుంబం ముందుకు సాగుతుంది. మనమందరం కూడా క్రీస్తు శరీరములో భాగాలము. ఒకరి మీద ఒకరు అలగడాలు, సరే వారం అంతా కష్టపడ్డాను కదా, ఆదివారం నాకు సెలవు ఇప్పించండి అని చేతులు కదలలేదు అనుకోండి, చేతులు కదలలేదు, పని జరుగుతుందా? దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని కాళ్ళు కదలలేదనుకోండి, శరీరం కదులుతుందా? ఇదే చెప్తున్నాడు ఇక్కడ. కష్టములోను బాధల్లోనూ సంతోషంలోనూ కూడా అవయవాలన్నీ కూడా ఆనందిస్తాయట. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కాలే బాధపడుతుందా? కాలే బాధపడుతుందా? నాకు నీకేం సంబంధం లేదండి, శరీరం అంతా బాధపడుతుంది. చక్కగా భోంచేసావనుకో, పళ్ళు, ఈ నాలుక, ఇది మాత్రమే ఆనందంగా ఉంటాయా? శరీరం అంతా ఆనందం. ఎందుకంటే దానివలన శరీరంలోనికి శక్తి వెళ్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఎంత చక్కనైనటువంటి ఉదాహరణలు. కష్టములో సుఖములో అవయవాలన్నీ కూడా సరి సమానంగా పాలు పంచుకుంటాయి. అలాగే క్రీస్తు శరీరంలోని భాగాలైన మనమందరం కూడా, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరము ఆ క్రీస్తు శరీరములో భాగాలము. మనమే దేవుని, సంఘమే దేవుని ఆలయం. కాబట్టి మనందరం కూడా కలిసి మెలిసి పనిచేయాలి. ఒకరి కోసము ఒకరు పనిచేయాలి. ఒకరి కష్టములో దుఃఖములో మరొకరు పాలు పంచుకోవాలి. ఒకరి ఆనందములో మిగిలిన వాళ్ళు అందరూ ఆనందించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, అది చేసి తీరాలి. అప్పుడే ఈ శరీరము అనేటువంటి సంఘము సజీవంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది. ఇక్కడ కాలు అలిగి కదలకపోతే, కన్ను అలిగి చూడకపోతే, చెవి అలిగి వినకపోతే ఎన్నెన్ని ప్రమాదాలు. చెవులు ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను, రోడ్డు మీద వెళ్తున్నావు, చెవులు రెస్ట్ వినను అన్నదనుకోండి, వెనక నుంచి ఏ లారీ వచ్చి గుద్దేస్తుంది. కన్ను నేను చూడను ఈరోజు రెస్ట్ అంటే పడతాం, ఏ గోతులో పడతాం, లేదా రాయి తన్నేసుకుంటాం. అలకలు ఉండవు, అవయవాలకి అలకలు ఉండవు. మనం కూడా అవయవాలం, అలకలు ఉండకూడదు. ఒకరి మీద ఒకరు ద్వేషము, అసూయ పడుతుందా? శరీరంలో ఏ భాగాలను అసూయ పడతాయా? నువ్వే చూస్తున్నావు, నువ్వే ఆనందిస్తున్నావు. కన్ను మాత్రమే చూస్తుంది, ఆనందిస్తుంది, అవునా? శరీరం అంతా ఆనందంలో పాల్గొంటుంది. అసూయలు ఉండవు, అలకలు ఉండవు. శరీర భాగాలకు సమన్వయం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. అలాగే మనం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఆనందించు వారితో ఆనందించండి, దుఃఖించు వారితో దుఃఖించండి అంటున్నాడు పునీత పౌలుడు. కష్టంలో ఎవరైనా ఉంటే మీరు కూడా కన్నీరు కార్చండి, ఆనందిస్తే. మీరు అసూయ లేకుండా ఆనందించండి, వాళ్ళు మెచ్చుకోండి, వాళ్ళు ప్రశంసించండి. అప్పుడే సజీవంగా ఉంటామని చక్కనైనటువంటి సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. అపోస్తలుడు బోధనలు బోధించేవారు, స్వస్థపరిచేవారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కమైనటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని, తలాంతనిచ్చాడు. వాటిని ఉపయోగించుకొని అందరి కోసం ఉపయోగించగలరు, అందరి మేలు కోసం, నా కోసం మాత్రం కాదు. ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఎక్కడో ఒక చిత్రంలో, స్పైడర్ మ్యాన్ 2 అనేటువంటి చిత్రంలో ఒక చక్కని మాట, ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రివిలేజ్ గివెన్ టు యూ, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్. జ్ఞానం అన్నటువంటిది నీకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం, ఒక తలాంత్ ఇచ్చాడు. అది ఎందుకు?
నీ ప్రత్యేకత కోసం కాదది. నువ్వు ప్రత్యేకవంతుడమైనవి, నువ్వు గొప్పవాడువని దేవుడు నీకు ఇవ్వలేదు. నీ ద్వారా అందరికీ మేలు జరగాలని ఇచ్చాడు. ఎందుకంటే అందరికీ అన్నీ లేవు. అందరికీ అన్నీ ఇవ్వడు, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఇది నా స్పెషాలిటీ, మిమ్మల్ని ఎవరిని కాదని మీరందరూ యూజ్లెస్ ఫెలోస్, మీ దద్దమ్మలు, బుద్ధి లేని వాళ్ళు, నేను ఒక్కడనే బుద్ధిమంతుడిని, నేను ఒక్కడనే జ్ఞానం. నీ జ్ఞానము ఇతరుల మేలు కోసం, అతని జ్ఞానము నీ మేలు కోసం, మిగిలిన వారి మేలు కోసం. మరి ఇటువంటి భావంతో ముందుకు సాగిపోదాం. స్త్రీ సభకు అత్యవసరం ఇది. ప్రస్తుత స్త్రీ సభకు మరీ అవసరం. అసూయలు, స్వార్థాలు, ద్వేషము, వర్గ విభేదాలు పెచ్చురిల్లుతున్నాయి సైలెంట్గా, కనిపించకుండా. ఇటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు మనకు అందించే సందేశంగా తీసుకోవాలి. భారతదేశంలో రిపబ్లిక్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాం. 76వ రిపబ్లిక్ డే. మన భారతదేశం కలిసికట్టుగా ఉండాలి, అందరికీ అన్నీ అందాలి. బలహీనులు ఉంటారు, వారికి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అణగారిన వారు ఉంటారు, వారికి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. భారతదేశంలో మన ప్రజలు, మన ప్రభుత్వాలు, మన పాలకులు అందరికీ అన్నీ అందాలి. కొంతమంది కొన్ని ఇచ్చాడు, అవి వాళ్ళ కోసం మాత్రం కాదు, అందరి యొక్క మేలు కోసము. భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో దేవుడు సహజ వనరులను ఇచ్చాడు. మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నీటి సదుపాయాలు మిగతా వాళ్ళకి లేవు. అనంతపురం వెళ్తే, కడప, అనంతపురం ఎండిపోయాయి. అంటే మన కుటుంబ వాతావరణాన్ని మన దేశంలో ముందుకు సాగాలి. అటువంటి జ్ఞానమును మన పాలకులకు ఇవ్వాలని, మరి అందరూ కూడా హక్కులను, బాధ్యతలను సమానంగా అర్థం చేసుకుని అనుభవించి స్వేచ్ఛాయుతమైనటువంటి దేశంగా మన దేశము స్వతంత్రంగా, సంతోషంగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఒక శరీర భాగాలు ఏ విధంగా కలిసి ఉంటాయో అటువంటి చక్కని ఐక్యతను మన భారతదేశ ప్రజలందరికీ దేవుడు ప్రసాదించాలని ఈ పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, నీ కుమారుడు లోకమునకు వెలుగై జ్యోతిర్మయిగా ఈ లోకానికి వచ్చాడు. అంధకారం నడువక జీవపు వెలుగులో నడిపించడానికి వచ్చాడు. దేవా, ఇదిగో ఆ వాక్కు వెలుగులో మేము నడుస్తూ మా పాపపు చీకటి నుండి నీ వెలుగులోనికి వచ్చే అనుగ్రహాన్ని ప్రసాదించండి. దేవా, శరీర భాగాలు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాయో అదే విధముగా ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి దుఃఖించు వారితో దుఃఖిస్తూ, ఆనందించు వారితో ఆనందించేటువంటి చక్కనైన కుటుంబ వాతావరణాన్ని మా సంఘానికి ప్రసాదించండి. మేలడు కలిసిమెలిసి ఐక్యతతో నీ పాద సన్నిధి చేరి నీ వాక్య వెలుగులో నీ సప్త సంస్కారాల యొక్క పోషణలో ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాస